హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. చాలా మంది స్టూడెంట్స్ ఈ వేకెన్సీ కోసం చాలా నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఆ వేకెన్సీ ఏంటిది, ఆ నోటిఫికేషన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో క్లియర్ కట్గా అంత ఇన్ఫర్మేషను ఈ ఒక్క సింగిల్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ మీరు వీడియో స్కిప్ చేయొద్దు. ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత మీరు తర్వాత ఏ ఒక్క వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీసు సీరియల్ నెంబర్ 5/2024. ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఎన్టీపీసీలో 2 నోటిఫికేషన్స్, ఒకటి ఇంటర్ వాళ్ళకి, ఇంకొకటి గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళకనమాట. లెవెల్ 5 and 6 పోస్టులు అనేవి వాటి కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకుంటే, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ 13/9/2024. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏమో 14/9 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 13/10/2024. ఓకే, డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్. ఫీ పేమెంట్ చేయడానికి ఏమో 14th to 15th వరకు. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఏమైనా జరిగితే ఆ కరెక్షన్స్ని రెక్టిఫై చేసుకోవడానికి 16 నుంచి 25 లోపు, ఒకవేళ మీరు పొరపాటున అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్స్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. దయచేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి కరెక్షన్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ ఫిల్ చేయడం తెలియక వాళ్ళ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయి అన్నమాట. జాగ్రత్తగా 1-2 సార్లు నోటిఫికేషన్ క్లియర్గా చదివి ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి తెలుసుకొని మీరు ప్రాపర్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. నెక్స్ట్ వన్, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ గురించి చేశాడనమాట. ఇందులో మనకు మొత్తం లెవెల్స్ ఏంది, లెవెల్ 5 and లెవెల్ 6. లెవెల్ 6లో మనకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఒకటి, స్టేషన్ మాస్టరు, ఈ 2 లెవెల్ 6లో వచ్చేసినాయి. లెవెల్ 5లో గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఒకటి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఒకటి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒకటి. సో ఇనీషియల్ పే వచ్చేసి పే ఇచ్చేసారు. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ స్టాండర్డ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. B2 మెడికల్ టెస్ట్ ఏంటిది, A2 మెడికల్ టెస్ట్ అంటే ఏంటిది, A2 అంటే ఏంటిది, C2 మెడికల్ టెస్ట్ అంటే ఏంటి అనేది మీరు క్లియర్గా ఓకే ఈ మెడికల్ టెస్ట్ తీయించుకొని నేను ఎలిజిబిలిటీ అనుకుంటే మీరు అప్లై చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అప్లై చేస్తారు, బాగా ప్రిపేర్ అవుతారు, CBT 1 to CBT 2 టైపింగ్ టెస్ట్ మొత్తం క్వాలిఫై అవుతారు. లాస్ట్కి మెడికల్ టెస్ట్కి వచ్చేసరికి ఈ మెడికల్ స్టాండర్డ్స్ లేవనుకోండి, ఏమవుతుంది, మనకు వచ్చిన జాబ్ కూడా పోతుంది. అంత కష్టపడే దానికంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మనకనేవి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో లేవో చెక్ చేయండి. ఓకే, దాని తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. మామూలుగా ఏజ్ రిలాక్స్ని 18 to 33 ఇచ్చాడు, కానీ కరోనా వల్ల ఏం జరిగింది, ఒక 3 years అనేవి ఎక్స్టెండ్ చేశారు. సో 18 to 36 years, అన్నిటికీ 18 to 36 years. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 8,113 వేకెన్సీస్ ఉన్నాయి. చూడండి, మీరు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా వదిలేసి మీరు ఫస్ట్ అప్లై చేసేయండి. ఎందుకంటే మనకి ALP నోటిఫికేషన్ పడింది, అప్పుడు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. తర్వాత వేకెన్సీస్ అనేది డబల్ చేసాడు. తర్వాత టెక్నీషియన్స్ నోటిఫికేషన్ స్టార్టింగ్ పడేటప్పుడు నోటిఫికేషన్ తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, దాన్ని ఏం చేశాడు, 3 times ఇంక్రీజ్ చేశాడు. అందుకని సో ఏమో ఎన్టీపీసీ వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉన్నాయేమో. అందుకని దయచేసి మీరు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా వదిలేసేయండి, ఫస్ట్ మీరు అప్లై చేసేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకి ఏజ్ రిలాక్సేషన్ జనరల్గా 33 వరకు ఇచ్చాడు కదా, ఈ కరోనా వల్ల 3 years ఎక్స్ట్రా చేసి 36 వరకు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. ఫైనల్ ఇయర్లో ఉండి రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. మన దగ్గర కంప్లీట్గా సర్టిఫికేట్స్ వచ్చి ఉండాలి, దెన్ ఓన్లీ యూ కెన్ అప్లై. నెక్స్ట్ వన్, స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఎగ్జామ్స్ అనేవి ఎన్ని విధాలు కండక్ట్ చేస్తారు. ఫస్ట్ దేర్ విల్ బి 2 stages ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి, 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి. ఈ 2 మీరు క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ ఆర్
టైపింగ్ స్కిల్ టెస్ట్ వేర్ ఎవర్ అప్లికబుల్. ఇప్పుడు సిబిఐటి అనేది ఎవరు కండక్ట్ చేస్తారు, టైపింగ్ స్కిల్స్ అనేవి ఎవరికి ఉంటాయి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్ టెస్ట్ అనేవి స్టేషన్ మాస్టర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేవి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి, ఈ 2 పోస్టులకి మనకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఫర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, దేర్ షెల్ బి 2 stages ఆఫ్ దిస్ సిబిటి ఫార్వర్డ్ విత్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి మీరు 2 ఎగ్జామ్స్ సిబిటి 1 సిబిటి 2 క్వాలిఫై అయితే డైరెక్ట్గా మీ యొక్క మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుని ఇంకా మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవే ఉండేది వీటికి గూడ్స్ ట్రైనీ మేనేజర్కి, అలాగే సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి. స్టేషన్ మాస్టర్కి ఏమో సిబిఐటి ఎగ్జామ్ రాయాలి, ఇంకా టైపింగ్ టెస్ట్ ఏమో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ షార్ట్ లిస్టింగ్ ఫర్ ద వేరియస్ స్టేజెస్. సో ఫస్ట్ రౌండ్లో క్వాలిఫై అయితే ఎంతమంది తీసుకుంటారు, సెకండ్ రౌండ్ క్వాలిఫై అయితే ఎంతమంది తీసుకుంటాడు. ఆర్ఆర్బి వైజ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి షల్ బి డన్ ఎట్ ద రేట్ ఆఫ్ 15 times ఆఫ్ ది వేకెన్సీస్. సో సెకండ్ స్టేజ్కి ఎంతమంది తీసుకుంటారంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో దానికి 15 times. ఫర్ ఎగ్జాంపుల్ 8,113 అనుకోండి, ఎంత 15 times 13 45, 15 1 15, 19, 15 1 15, 1 16, 15 8 120, 121 అంటే మొత్తం ఎంత 1,21,695 మందిని సెకండ్ స్టేజ్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ క్లియర్ అయిన వాళ్ళు అయితే ఎంతమందిని తీసుకుంటాడు, షార్ట్ లిస్టింగ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ షల్ బి టు ఎక్స్టెండ్ టు 8 times ఆఫ్ ది వేకెన్సీస్. అది మీరు సెకండ్ సిబిటి 2 కూడా మీరు క్వాలిఫై ఎంతమంది తీసుకుంటారంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 8,113 కదా, 8 times తీసుకుంటాడు. 8 3 24, 8 1 8, 10, 8 1 8 9, 8 64 అంటే 64,000 మందిని మీకు టైపింగ్ టెస్ట్ కానీ అలాగే సిబిఐటి టెస్ట్ కానీ తీసుకోవడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే బ్లైండ్గా మనకు క్వశ్చన్స్ రాకపోయినా సరే పెట్టేస్తారు, 1/3 నెగిటివ్ మార్క్ ఉంది, అది ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ గురించి ఇచ్చాడు, వీడియో పాస్ చేసి A2కి మెడికల్ స్టాండర్డ్స్ ఏం తీసుకోవాలి, A3కి ఏంటి, B2కి ఏంటి, C2కి ఎటువంటి మెడికల్ స్టాండర్డ్స్ తీసుకోవాలో అవి చెక్ చేయించుకోండి. చెక్ చేసుకొని ఓకే అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ ఏజ్ లిమిట్ అనేది ఎప్పుడు దాకా ఇచ్చాడు. సో ద లోయర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇండికేట్స్ ఫర్ ద పోస్ట్ ఇన్ ద వేకెన్సీ టేబుల్ విల్ బి టేబుల్ లోపల ఇచ్చేసాడు. మనం లోయర్ లిమిట్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ నాట్ లేటర్ దాన్ January 1st 2007 తర్వాత పుట్టి ఉండకూడదు, దాని తర్వాత ఉండకూడదు అనమాట. అలాగే ఏజ్ అనేది 18 to 36 ఇచ్చాడు. ఈఆర్కి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఏమో దీని తర్వాత పుట్టి ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళు ఈ డేట్ తర్వాత పుట్టి ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ డేట్ తర్వాత పుట్టి ఉండాలి. ఈ బిట్వీన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అందరూ తెలిసిందే, ఎనీ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు అనేది జనరల్గా 500 తీసుకుంటారు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 400 రూపీస్ అనేది మన అకౌంట్లో పడుతుంది. చూడండి, ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫీజ్ కన్సర్న్ కేటగిరీస్ మెన్షన్ బిలో సీరియల్ నెంబర్ 2. ఇక్కడ ఎవరికైతే ఫీజు ఉండదో వాళ్ళ గురించి చెప్పాడు. అలాగే అవుట్ ఆఫ్ దిస్ ఫీ 500 an amount of 400 shall be refunded duly deducting bank charges on appearing in CBT 1. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమో 500 రూపీస్ పే చేయాల్సిందే. మీరు CBT 1 ఎగ్జామ్ రాస్తే 400 రూపీస్ అనేవి మీ అకౌంట్లోకి మళ్ళీ రీఫండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఫిమేలు, ట్రాన్స్జెండరు, ఎక్స్ సర్వీసెస్, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ కమ్యూనిటీస్ ఉంటే దిస్ ఫీస్ 250 రూపీస్ షల్ బి రీఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 250 రూపీస్ పే చేయాల్సిందే. CBT 1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఫుల్ అమౌంట్ రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అలాగే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్లో ప్యాటర్న్ ఏంటిదంటే టోటల్ CBT 1కి టోటల్ టైం లిమిట్ ఎంత 90 minutes, జనరల్ అవేర్నెస్ 40 marks,
మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ 90 minutes. ఇది CBT 1కి. అలాగే మనకు 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు CBT 2 తీసుకుంటే CBT 2కి ఎంతమంది షార్ట్ లిస్ట్ తీసుకుంటారు? నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో దానికి 15 times తీసుకుంటాడు. CBT 2లో చూడండి టైము 90 minutes, కానీ ఇక్కడ జీకే ఏమో 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ ఏమో 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 120 క్వశ్చన్స్. CBT 1లో 90 minutes, CBT 2లో 90 minutes. కాకపోతే CBT 1లో 90 minutes ఎన్ని క్వశ్చన్స్? 100 క్వశ్చన్స్. CBT 2లో 90 minutes, కానీ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 120 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు స్పీడ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఓవర్ ఇచ్చేసాడు. గూడ్స్ ట్రైనింగ్ మేనేజరు లెవెల్ 5, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 5కి టైపింగ్ టెస్ట్ ఉంది. అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి, స్టేషన్ మాస్టర్ 6కి కంప్యూటర్ బేస్డ్ యాప్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా CBT 1, CBT 2 తర్వాత కొంతమంది టైపింగ్ టెస్ట్, కొంతమందికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్లియర్ చేస్తే మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే డైరెక్ట్గా మీకు కాల్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూశారు కదా, ఇది కంప్లీట్ NTPC ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో మన కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం దాని తగ్గట్టుగానే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంతకుముందు మనకు ALP టెక్నీషియన్ నోటిఫికేషన్ పడింది, వాళ్ళ కోసం నేను స్పెషల్గా 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. అలాగే ప్రాక్టీస్ సెట్స్ వాళ్ళ కోసం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ నెక్స్ట్ మీకు NTPC ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీగా కొన్ని సిరీస్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మాత్రం చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వాళ్ళకి కానీ పంపిస్తే వాళ్ళు చూస్తారు, వాళ్ళు అప్లై చేసుకుంటారు. అలాగే ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫ్రీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్కి ఎటువంటి కంటెంట్ కావాలో అటువంటి కంటెంట్, లేటెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్ పరంగా ఎటువంటి డౌట్ లేదు. సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.